2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన వారానికే యువతి ఆత్మహత్య చేసుకుంది. దసరా పండగ రోజు మటన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. మనస్తాపంతో ఉరివేసుకుని గంగోత్రి ఆత్మహత్య చేసుకుంది. గత వారమే ప్రేమ పెళ్లి చేసుకుంది గంగోత్రి. ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి పెళ్ళై సరిగ్గా వారం అవుతోందంతే. ఇంతలోనే దసరా పండగకు వచ్చింది. దీంతో భర్తతో కలిసి పుట్టింటికొచ్చింది భార్య గంగోత్రి. ఇక బిడ్డ ఇంటికి రావడంతో తల్లి ప్రేమతో పండగ రోజు మటన్ కర్రీ వండింది. అందరూ కలిసి భోజనం చేసేందుకు కూర్చున్నారు. ఇంతలోనే మటన్ ముక్కల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సీన్ కట్ చేస్తే ఉర్రి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది గంగోత్రి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు గంగోత్రి అనే యువతి అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తిని 6 రోజుల క్రితం ప్రేమించి కుటుంబ సభ్యులను ఒప్పించి గత 6 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే గురువారం రాత్రి దసరా పండగ కావడంతో భర్తతో కలిసి తల్లిగారింటికి భోజనం చేసే క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా కూడా గంగోత్రి తల్లి చెప్తూ ఉంది. అయితే ఆ గొడవ అనంతరం వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అలా వెళ్లిన రోజే రాత్రి గంగోత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మటన్ కూర పెట్టిన చిచ్చు వల్ల గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని కూడా తెలుస్తూ ఉంది. మటన్ కూర విషయంలో సంతోష్ గంగోత్రిల మధ్య వివాదం రాజుకుని అది కాస్త పెద్ద గొడవగా మారిందని, దీంతో మనస్తాపం చెందిన యువత ఆత్మహత్య చేసుకుందని కూడా తెలుస్తూ ఉంది. అలాగే పెళ్ళైన 6 రోజులకు ఆత్మహత్యకు పాల్పడడం కూడా స్థానికంగా విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమించి పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్న యువతి 6 రోజులకే చనిపోవడం ప్రతి ఒక్కరిని కూడా బాధ పెడుతోందని చెప్పుకోవచ్చు. పోలీసుల దర్యాప్తులో యువతి ఆత్మహత్యకు కారణాలు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇలాంటి కారణాలకు కూడా చనిపోతారని ఆశ్చర్యపోతున్నారు. మటన్ కూరలో కారం ఎక్కువైందనే కారణంతో దంపతులు గొడవపడ్డారని, దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి ఆత్మహత్యకు పాల్పడిందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి రావడం జరిగింది. ఈ క్రమంలో మటన్ కూర అంశంలో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా చిన్న గొడవైందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. గంగోత్రి మటన్ కూరలో కారం ఎక్కువ వేసినందుకు సంతోష్ ఆమె మీద అరిచాడని, ఆ గొడవ కాస్త పెద్దదిగా మారిందని తెలిపారు. అదీ కాక గంగోత్రి తమ ఇంటి దగ్గర మటన్ తినలేదని, మరి పుట్టింట్లో చికెన్ ఎలా తింటుందని సంతోష్ ప్రశ్నించాడని తెలిపారు. దీంతో గంగోత్రి తల్లిదండ్రులు తమ కుమార్తె మటన్ తినదని, చికెన్ మాత్రమే తింటుందని అతడికి చెప్పడం జరిగింది. ఆ గొడవ తర్వాత గంగోత్రి తన భర్త సంతోష్తో కలిసి అత్తారింటికి వెళ్ళింది. అక్కడ కూడా ఇదే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన గంగోత్రి గురువారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంత చిన్న కారణానికే గంగోత్రి ప్రాణాలు తీసుకోవటం సంచలనంగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. భోజనం దగ్గర జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని సంతోష్ తన కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం వల్లే తమ కుమార్తె మరణించిందని కూడా గాయత్రి తల్లి శారద ఆరోపిస్తున్నారు. తల్లిగారింటికి ఆడికెళ్ళి కూర తెప్పించుకున్నాడు మటన్. అయితే మా ఇంటికనే మటన్ ఉన్నది, మీ ఇంటికి మటన్ ఎందుకు తెప్పించినావు అని నా బిడ్డ అడిగింది. అడిగితే మీ ఇంటికాడ ఉన్నది, మా మటన్ తినవా, మీ మటన్ తినవా, మా మటన్ తినవా అని అంటే మీ ఇంటికల్లని తెప్పించేది, మా ఇంటికాడ తినొచ్చు మా మీ మాట మాకెందుకు, రేపు మీరు అంటే మేము పడల్లా అని అన్నది. అన్నది ఏం చేసింది, తింటలేవు చేత్తలేవా అని ఆ పళ్ళ విసిరు కొట్టి చక్కగా వేయండి నా బిడ్డ, తమ్మంది బిడ్డ వద్దు ఉంచుకొని బిడ్డను అన్నాడు. అంటే సరే ఫోన్ ఉంచుకుంటే పో, రేపు పొద్దున్న రాపో అన్న. అనగానే వేయండి, ఎటు వేయండి, తాయండి వచ్చిండు. నా బిడ్డ నేను వండుకున్నాం. వచ్చి నా బిడ్డను కాలు పట్టి గుంజగానే లటకలు లేసింది. లేవగానే అమ్మ ఎటు పోతున్నారా, పొద్దున తోలేమని చెప్పిండు. నువ్వు ఇప్పుడు ఓకురా, నేను చేతితోటి గుంజినా కూడా నా చేతిలోకి పిలుచుకొని తోలుకొని వేయండి. భార్య భర్తలను నేను నమ్మిన సారు, పోతే పోని మరి అని నమ్మినది. కానీ నా బిడ్డను ఇట్లా చంపుతాడని తెలియదు. నా బిడ్డను చంపేసిండు. జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లైన వారానికే యువతి ఆత్మహత్య చేసుకుంది. దసరా పండగ రోజు మటన్ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. మనస్తాపంతో ఉరి వేసుకుని గంగోత్రి ఆత్మహత్య చేసుకుంది. గత వారమే ప్రేమ పెళ్లి చేసుకుంది గంగోత్రి.
ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెద్దల్ని ఎదిరించి ఒప్పించి మరీ ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వారికి పెళ్ళై సరిగ్గా వారం అవుతోందంతే. ఇంతలోనే దసరా పండగకు వచ్చింది. దీంతో భర్తతో కలిసి పుట్టింటికొచ్చింది భార్య గంగోత్రి. ఇక బిడ్డ ఇంటికి రావడంతో తల్లి ప్రేమతో పండగ రోజు మటన్ కర్రీ వండింది. అందరూ కలిసి భోజనం చేసేందుకు కూర్చున్నారు. ఇంతలోనే మటన్ ముక్కల విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సీన్ కట్ చేస్తే ఉర్రి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది గంగోత్రి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఎర్దండి గ్రామానికి చెందిన బోదాసు గంగోత్రి అనే యువతి అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తిని 6 రోజుల క్రితం ప్రేమించి కుటుంబ సభ్యులను ఒప్పించి గత 6 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే గురువారం రాత్రి దసరా పండగ కావడంతో భర్తతో కలిసి తల్లిగారింటికి భోజనం చేసే క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా కూడా గంగోత్రి తల్లి చెప్తూ ఉంది. అయితే ఆ గొడవ అనంతరం వారు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అలా వెళ్లిన రోజే రాత్రి గంగోత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు అయితే దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలైతే వెలుగులోకి వస్తూ ఉన్నాయి. మటన్ కూర పెట్టిన చిచ్చు వల్ల గంగోత్రి ఆత్మహత్య చేసుకుందని కూడా తెలుస్తూ ఉంది. మటన్ కూర విషయంలో సంతోష్ గంగోత్రిల మధ్య వివాదం రాజుకుని అది కాస్త పెద్ద గొడవగా మారిందని, దీంతో మనస్తాపం చెందిన యువత ఆత్మహత్య చేసుకుందని కూడా తెలుస్తూ ఉంది. అలాగే పెళ్ళైన 6 రోజులకు ఆత్మహత్యకు పాల్పడడం కూడా స్థానికంగా విషాదాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమించి పెద్దలను నొప్పించి పెళ్లి చేసుకున్న యువతి 6 రోజులకే చనిపోవడం ప్రతి ఒక్కరిని కూడా బాధ పెడుతోందని చెప్పుకోవచ్చు. పోలీసుల దర్యాప్తులో యువతి ఆత్మహత్యకు కారణాలు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇలాంటి కారణాలకు కూడా చనిపోతారని ఆశ్చర్యపోతున్నారు. మటన్ కూరలో కారం ఎక్కువైందనే కారణంతో దంపతులు గొడవపడ్డారని, దీంతో మనస్తాపం చెందిన గంగోత్రి ఆత్మహత్యకు పాల్పడిందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 2న గంగోత్రి తన భర్తతో కలిసి పుట్టింటికి రావడం జరిగింది. ఈ క్రమంలో మటన్ కూర అంశంలో భార్యాభర్తలు ఇద్దరికీ కూడా చిన్న గొడవైందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. గంగోత్రి మటన్ కూరలో కారం ఎక్కువ వేసినందుకు సంతోష్ ఆమె మీద అరిచాడని, ఆ గొడవ కాస్త పెద్దదిగా మారిందని తెలిపారు. అదీ కాక గంగోత్రి తమ ఇంటి దగ్గర మటన్ తినలేదని, మరి పుట్టింట్లో చికెన్ ఎలా తింటుందని సంతోష్ ప్రశ్నించాడని తెలిపారు. దీంతో గంగోత్రి తల్లిదండ్రులు తమ కుమార్తె మటన్ తినదని, చికెన్ మాత్రమే తింటుందని అతడికి చెప్పడం జరిగింది. ఆ గొడవ తర్వాత గంగోత్రి తన భర్త సంతోష్తో కలిసి అత్తారింటికి వెళ్ళింది. అక్కడ కూడా ఇదే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. తీవ్ర మనస్తాపానికి గురైన గంగోత్రి గురువారం అర్ధరాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. ఇంత చిన్న కారణానికే గంగోత్రి ప్రాణాలు తీసుకోవటం సంచలనంగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు. భోజనం దగ్గర జరిగిన గొడవలు మనసులో పెట్టుకుని సంతోష్ తన కుమార్తెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లి ఇబ్బంది పెట్టడం వల్లే తమ కుమార్తె మరణించిందని కూడా గాయత్రి తల్లి శారద ఆరోపిస్తున్నారు. తల్లిగారింటికి ఆడికెళ్ళి కూర తెప్పించుకున్నాడు మటన్. అయితే మా ఇంటికనే మటన్ ఉన్నది, మీ ఇంటికి మటన్ ఎందుకు తెప్పించినావు అని నా బిడ్డ అడిగింది. అడిగితే మీ ఇంటికాడ ఉన్నది, మా మటన్ తినవా, మీ మటన్ తినవా, మా మటన్ తినవా అని అంటే మీ ఇంటికల్లా తెప్పించేది, మా ఇంటికాడ తినొచ్చు కదా, మీ మాట మాకెందుకు, రేపు మీరు అంటే మేము పడల్లా అని అన్నది. అన్నది ఏం చేసింది, నువ్వు తింటలో చేస్తలేవా అని ఆ పళ్ళ విసిరు కొట్టి చక్కగా వేయండి నా బిడ్డ, తమ్మంది బిడ్డ వద్దు ఉంచుకొని బిడ్డను అన్నాడు. అంటే సరే ఫోన్ ఉంచుకుంటే పో, రేపు పొద్దున్న రాపో అన్న. అనగానే వేయండి, ఎటు వేయండి, తాయండి వచ్చిండు. నా బిడ్డ నేను వండుకున్నాం. వచ్చి నా బిడ్డను కాలు పట్టి గుంజంగా లటకలు లేసింది. లేవగానే అమ్మ ఎటు పోతున్నారా, పొద్దున తోలేమని చెప్పిండు. నువ్వు ఇప్పుడు ఓకురా, నేను చేతితోటి గుంజినా కూడా నా చేతిలోకి ఇప్పించుకొని తోలుకొని వేయండి. భార్య భర్తలను నేను నమ్మిన సారు, పోతే పోని మరి అని నమ్మినది. కానీ నా బిడ్డను ఇట్లా చంపుతాడని తెలియదు, నా బిడ్డను చంపేసిండు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.